ఇజం నిష్పాక్షికత మానయిజం సమగ్రమైన వార్తలు, ఇన్నోవేటివ్ కథనాలు, సీనియర్ జర్నలిస్టుల జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ డివిజన్ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ దేశానికి రోల్ మోడల్ తెలంగాణ రాష్టమని, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రోల్ మోడల్ గా నిలుస్తుందని అన్నారు. 13,500 కోట్ల రూపాయలతో పేదలకు సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్టం తెలంగాణ రాష్టమని, ఒకే ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం 4,50,000 ఇళ్లు నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 25,500 కోట్ల రూపాయలు నిర్మాణానికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేటాయించడం గర్వకారణమని, దళితుల సామాజిక ఆర్థిక కోణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని, దేశంలో మొట్టమొదటిసారిగా కులగణన చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, దేశంలో ఏ రాష్టం ఇవ్వలేనంతగా సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అభివృద్ది చేస్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు పనిగట్టుకుని బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని, ఇలాంటి పసలేని ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని కడియం శ్రీహరి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జూలుగుండ్ల శిరీష్ రెడ్డి, జిల్లా నాయకులు వెంకటేశ్వర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నగరబోయిన శ్రీరాములు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, మండల నాయకులు, జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను ఈరోజు సోషల్ జస్టిస్ మీద, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద మాట్లాడాలనుకుంటున్నాను. మిగతా విషయాలు మాట్లాడితే డైల్యూట్ అవుతుందేమో అని నా అభిప్రాయం. కాకపోతే రేపని వెంటనే మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్తా. ఎందుకంటే మీకు ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ చెప్పేది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 5 అవకాశం రాలేదు తెలుగులో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 5 అవకాశం రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా షెడ్యూల్ కులాల వర్గీకరణ చట్టబద్ధత అయినా అది కోర్టు తీర్పులో కొట్టుకుపోయి అమలు కాలేదు. కాబట్టి కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈ 3-4 నేను చెప్పినాయి. వీటిని అది చేయాలంటే కూడా ధైర్యం కూడా ఉండాలి. ముఖ్యమంత్రి గారు 4 దళితులకు అవకాశం ఇచ్చి, అదేవిధంగా ఒక స్పీకర్ అవకాశం ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు, ఆలోచన మేరకు మన రాష్ట్రంలో అమలు చేయడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 18 మాసాలు పూర్తి చేసుకున్నది. ఈ 18 మాసాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదవాళ్లకు పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తారు అనే ఒక నమ్మకంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు చేసి గెలిపించడం జరిగింది. ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమానికి అనేక వినూత్నమైన కార్యక్రమాలను చేపట్టి దేశంలోని ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలబడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందిరమ్మ రాజ్యంలో ఒకవైపు సంక్షేమ పథకాలు, మరొక వైపు సామాజిక న్యాయం అమలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం, ప్రత్యేకించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్న విధానాన్ని మేమందరం కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. సంవత్సరంన్నర కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రధానంగా మచ్చుకు కొన్ని అని చెప్పుకునే విధంగా, దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలోనే దాదాపు 13,000
500 కోట్ల రూపాయల ఖర్చుతో సాలీనా 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 3,10,00,000 మందికి ఒక్కొక్కరికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. దేశానికి ఈ సన్న బియ్యం ఉచిత పంపిణీ అనేది ఒక ఆదర్శం అని చెప్పడంలో నాకు సందేహం లేదు. పేదవారి ఆకలి గురించి ఆలోచించి వాళ్ళ కడుపు నింపాలనే తలంపుతో దేశానికే రోల్ మోడల్ గా ఈ పథకం నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అదేవిధంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో స్వంతింటి కళ నెరవేరని పరిస్థితులలో పేదవాళ్ళందరూ కూడా ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, ఇల్లు వస్తాయని నమ్మి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే 2025-2026 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపట్టారని, దాని కొరకు 22,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ఆలోచించి ఇవాళ నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం. అదేవిధంగా